పవన్ మనసులో మాట. ఏపీలో ఏర్పడి కూటమి ప్రభుత్వంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏ పదవి తీసుకుంటారన్న ఆసక్తి అందరిలోని నెలకొంది. అయితే తాజాగా ఆయన మనసులో మాట బయట పెట్టారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి సతీ సమేతంగా హాజరైన పవన్ కళ్యాణ్ అక్కడ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తాను కోరుకుంటున్న పదవిపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో చేరతామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేనకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లుగా డిప్యూటీ సీఎం పదవి ఉంటుందా లేదా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత పెంచేలా పదవులు ఉంటాయో లేదో వేచి చూడాలి. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీలతో కలిసి పోటీ చేసిన జనసేన 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. కేంద్ర మంత్రి వర్గంలో మాత్రం జనసేనకు చోటు దక్కలేదు. కేంద్రంలో టీడీపీకి ఒక కేబినెట్ బెర్త్తో పాటు ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చారు. బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు కేబినెట్ లో స్థానం లభించింది.